బస్ వెళ్లి డైరెక్ట్ గా ఒక బైక్ ని గుద్దేయడంతో ఆ బైక్ బస్ కింద డీజిల్ ట్యాంక్ వరకు వెళ్ళిపోయింది. సడన్ గా అక్కడ స్పార్కల్స్ అంటుకోవడంతో క్షణాల్లో మొత్తం బస్ అంతా ఒకేసారి ఫైర్. ఈ బస్ యాక్సిడెంట్ లో ఆ బైక్ డ్రైవర్ చాలా మంది ఫ్యామిలీస్ ఇంకా దివాళీ సెలబ్రేషన్ కోసం ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫీస్ రిటర్న్ అవుతున్న చాలా మంది ఎంప్లాయీస్. ఎలక్ట్రికల్ బస్సు మీ గచ్చిబౌలి వారానికి పెద్దపల్లి గుంటూరు వెళ్ళాల్సింది. దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ సర్వీస్ ప్లేస్ లో డ్రైవర్ సరిగా తీసుకోవడం వల్ల అది రైలింగ్ తాకి కింద పడి బ్రిడ్జ్ నుంచి దాంట్లో 10 మంది వరకు ప్రయాణికులు. ఇమీడియట్ గా మేము రష్ అయినాము. మేము వారానికి వచ్చి అందరూ రెస్క్యూ చేసాము. ఎవరికైతే కాలేదు ఇంజురీస్ మాత్రం 6 మందికి ఇంజురీస్ అయినాయి. ఇంజురీస్ ఇమీడియట్ గా కొంతమంది డిఆర్డీ అపోలో, కొంతమంది హైదరాబాద్ వీళ్ళ వరకు దగ్గర హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఇప్పుడు బస్సు ప్రయత్నం చేస్తున్నాము. ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వరకు వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఐరన్ గ్రిల్స్ ని ఢీకొట్టింది. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ గ్రిల్స్ ను ఢీకొట్టాడు డ్రైవర్. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. బస్సులోని 2 డ్రైవర్లు 34 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటనా నిద్రమత్తులో ఉన్న బస్ డ్రైవర్ గాల్లో ప్రయాణికుల ప్రాణాలు. సడన్ గా బ్రేక్ వేయడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు 8 మందికి గాయాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈ రోజు ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో